లూకాసు సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మీరు ఆ గ్రామమునకు వెళ్ళుడి, కట్టివేయబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. హల్లెలూయా. యేసయ్య ఎంత చక్కగా చెప్తున్నారండి. మీరు వెళ్ళండి ఆ గ్రామానికి, కట్టివేయబడిన గాడిద పిల్ల కనబడుతుంది. ఇంతవరకు ఆ గాడిద పిల్ల మీద ఎవరు కూడా ఎక్కి కూర్చుండలేదు, కనుక అది నాకు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి యేసయ్యకి? యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధమైన కన్య గర్భమును, పురుషుని ఎరుగని గర్భమును ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య చనిపోయినప్పుడు క్రొత్త సమాధి, అరమతి అయిన యోసేపు యొక్క సమాధి, ఎవ్వరు ఎన్నడూ పెట్టబడని సమాధి, అప్పుడే కట్టబడిన సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. మూడవది, ఎవరు ఎక్కని గాడిద పిల్లను ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. ఎవ్వరు ఆ గాడిద పిల్లని ఇప్పటి వరకు ఎక్కలేదు గనక దానిని నా యొద్దకు తీసుకొని రండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. నీవు నేను ప్రభువుకు కావాలి. ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొద్దకు రమ్మని నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకు నిన్ను కోరుకుంటూ ఉన్నారు? గాడిద ఇందాక చెప్పుకున్నాం, అపవిత్రమైన జంతువు, నీచమైన జంతువు, చాకిరేవుకు బట్టలను, మురికి బట్టలను మోసుకొని పోయే జంతువు, బరువును మోసుకొని పోయే జంతువు, ఎన్నిక లేని జంతువు, అపవిత్రమైన జంతువు. అది అరిసిందంటే అందరికి ఇరిటేషనే. ఎవరైనా మెచ్చుకుంటారా? సరిగ్గా పాడకపోతే ఏంట్రా గాడిదలాగా పాడుతున్నావు, గాడిద గొంతేసుకొని పాడుతున్నావు అంటారు కదా. తిడితే ఎలా తిడతారు? ఏంట్రా గాడిద అంటారు. ఎందుకు? అది అంతా నీచమైనది. కానీ ఆ నీచమైన దానినే, అపవిత్రమైన దానినే దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. నీవు అపవిత్రుడవు, అపవిత్రురాలవు, నేను అపవిత్రురాలను, అపవిత్రులు మనమందరం. కానీ ఆయన మనలను కోరుకున్నారు. హల్లెలూయా.